మళ్ళీ క్యాంపింగ్ చేయడానికండి అమ్మకి జాగ్రత్తలు చెప్పి పాలు పెద్దకిచ్చేసి అమావాస రోజున మా అన్నని తీసుకెళ్ళామండి. క్యాంపింగ్ ఏ ప్లేస్ గురించి వెళ్తే భయపడి రాడేమో అని. తీరా ప్లేస్ కి వెళ్తారంటే వరద వచ్చి రోడ్డు అంతా మునిగిపోయిందండి. ఆయన ఏ మాత్రం తగ్గండా చూసొద్దారని మా అన్నే రానన్న ఇరికించి అడదారులు తీసుకొచ్చి వేసానన్న మునిగిపోయి ఊరి మధ్యలో క్యాంపింగ్ అనేది ఇస్తామండి. అదే మేము చేసిన తప్పు వరద అనేది రావడం వల్ల పగటైలు ఎంత అందంగా ఉన్నా నైట్ అయితే దోమలతోటి పురుగులతోటి అప్ సైడ్ డౌన్ లా తయారైందండి. అయినా చేసేది ఏమీ లేక హడావిడిలో మర్చిపోయిన రైస్ వదిలేసి సరిపడగా తెచ్చుకున్న చికెన్ తో చికెన్ ఫ్రై అయితే వండేసుకున్నామండి. వండేతమే కాకుండా రాత్రి 10 ఆ టైంలో తింటాం మొదలెట్టామండి. ఇంకా అప్పటి నుంచి మొదలండి మ్యాన్నీకి ఏదో సడినిపించి ఏదో భయంకరంగా సౌండ్ చేస్తుంది అన్నాడండి. అందుకే అది ఏటన్నా తెలుసుకోవడానికి ఆ పాడుబడి ఇల్లు ఏ ఒక్కటి వదలలేదండి. ప్రతిదీ చెక్ చేసాం. అది ఏటో ఎంతగా మాకు సౌండ్స్ వినిపించే కదండి, అది ఏటన్నది కాపాడేది కాదు. అందుకేనండి 11 ఆ టయానికి క్యాంప్ ఫైర్ వేసి క్యాంపింగ్ దాంట్లో దూరేసామండి. దూరేతమే కాకుండా థ్రిల్లింగ్ ఉంటదని దేయాల సినిమా పెట్టుకుని చూసామండి. అప్పుడు మీరు మ్యాన్నీ మొఖం చూడాలండి, అల్లిపోయి చచ్చాడు. ఈ ఫుల్ వీడియో అయితే మన ఛానల్ ఉందండి, మేము చాలా రిస్క్ చేసి చేసాం. ఎవరికైతే భయం లేదా కింద కనపడుతున్న ఎరనొక్కి ఫుల్ వీడియో ఫుల్ వరకు చూడండి.